కడప జిల్లా పోరుమామిళ్లలో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన సీనియర్ నాయకులు పివిఎస్ మూర్తి, జనసేన జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ పాల్గొన్నారు. పార్టీ కార్యాలయాన్ని శీలంశెట్టి లక్ష్మయ్య, శ్రీమతి శీలంశెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీల బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. జగన్ను గద్దెదించడానికే జనసేన టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. రానున్న ఎన్నికలలో కడప జిల్లాలో 8 సీట్లు జనసేన టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మన డబ్బు మనకే ఇస్తూ సంక్షేమ పథకాలు చేశాను, నా అంత ఛాంపియన్ లేడు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ప్రజలకి ఇతని యొక్క ముసుగు తీసి ఏ విధంగా అన్యాయం చేశాడు రాష్ట్రానికని చెప్పడానికి మేము ప్రతి గ్రామాన తిరుగుతున్నాం. ఇవాళ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. ఈయన చెప్పిన మాయ మాటలు, మాట తప్పను మడమ తిప్పనని చెప్పి ఏ విధంగా అన్యాయం చేశాడో ప్రతి వర్గం, కులమతాలకు అతీతంగా ప్రతి వర్గం కూడా గుర్తించింది. అందుకే మేము గ్రామానికి కూడా విస్తరిస్తున్నాం జనసేన పార్టీని. ఇవాళ పోరుమామిళ్లలో ఈ పార్టీ ఆఫీసు కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఈ మండలంలోని ప్రతి గ్రామాన నాయకులకి, ప్రజలకి, కులాలకు అతీతంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కలిసి రండి. ఎటువంటి దుర్మార్గంగా ఈయన పాలన చేస్తున్నాడో నోరు విప్పండి. ఇంకా భయపడాల్సిన పని లేదు. వీళ్ళ యొక్క అన్యాయము, అక్రమము, దౌర్జన్యాలకి ఎదురొడ్డి నిలబడడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఎంతటికైనా పోరాటానికి, ఎంతటి విధ్వంసానికి వీళ్ళు తలొగ్గినా భయపడకుండా వీళ్ళకి అడ్డుకట్ట వేయడానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి. అందుకే ప్రజలకు పిలిపిస్తున్నాం, మీరు దయచేసి ముందుకు రండి. మనకు జరిగిన అన్యాయాన్ని నోరిప్పండి. అలాగే ప్రతి చోట మీకు అండగా ఉంటుంది జనసేన పార్టీ. తెలుగుదేశం పార్టీల కలయికలో ముఖ్యంగా కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 8 సీట్లు మినిమం జనసేన టీడీపీ కలిసి గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సమాయత్తమై ఉన్నాం.